హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ఆ పన్నీర్కి ఏమేం కావాలి ఏంటి అని చెప్పని, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పని ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను నీకు చూపిస్తాను. నేను ఇక్కడ 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను, 2 లెమన్స్ తీసుకున్నాను. ఫస్ట్ నేను బౌల్ పెట్టుకొని దాంట్లో మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ మిల్క్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఇక్కడ నిమ్మరసం ఎలా తీసుకోవాలి ఏందని చెప్పి చూపిస్తాను. ఫస్ట్ కొంచెం నిమ్మరసం తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఈ మిల్క్ అనేది బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మిల్క్ బాయిల్ అయ్యాయి. ఇప్పుడు నేను దీంట్లో నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటాను. నిమ్మరసం ఒకేసారి యాడ్ చేసుకోవద్దు, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే నీకు పాలు అనేది మంచిగా ఇరగతాయి. నువ్వు ఒకేసారి యాడ్ చేసుకుంటే ఏమవుద్దంటే పాలు అనేది సరిగా విరగవు అక్కడ. అందుకని చెప్పని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే నీకు పాలు నీట్గా విరగతాయి, పన్నీర్ అనేది మంచిగా వస్తుంది. ఇక్కడ నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ వాటర్ ఎందుకంటే ఆ పన్నీర్ అనేది గట్టిగా అవ్వకుండా వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను దీన్ని ఒక క్లాత్లోకి తీసుకుంటున్నాను. ఈ పన్నీర్ అంతా దీంట్లోకి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చూడండి ఎంత పన్నీర్ వచ్చిందో. నేను లాస్ట్లో చూపిస్తాను 1 లీటర్కి ఎంత పన్నీర్ వచ్చింది ఏంటి అని కూడా. ఇక్కడ నేను వాటర్లో ఎందుకు డిప్ చేస్తున్నా అంటే నేను లెమన్ యూజ్ చేశాను. కొంచెం పులుపు అనేది ఉంటుంది కాబట్టి మనం వాటర్లో డిప్ చేసామంటే మనకి పులుపు తగలదు. అందుకే నేను ఇక్కడ వాటర్లో డిప్ చేశాను. మనం ఇంట్లో చేసుకున్న పన్నీరు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది చాలా ప్రోటీన్ కూడా, పన్నీరు చాలా హెల్తీ కూడా. అందువల్ల ఏంటంటే మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి పన్నీర్ అనేది. దీని మీద కొంచెం వెయిట్ పెట్టుకోవాలి. ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంటే ఫైనల్గా పన్నీర్ ప్రిపేర్ అవ్వద్ది. నాకు ఇక్కడ 1 లీటర్ పన్నీర్ ఎంత వచ్చిందంటే 151 గ్రామ్స్ వచ్చింది. ఫైనల్గా నా పన్నీర్ రెసిపీ ఇలా అయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.